స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సో అంటే ఈ ఇష్యూ తర్వాతనే నెక్స్ట్ ఆ ముత్యాలమ్మ టెంపుల్ కి కూడా ఒక అఘోరి రావడం మనం చూసాము. సో వచ్చి అక్కడ జపం చేయడం మనం చూస్తున్నాము. సుమారు 45 minutes కూడా అక్కడ జపం చేయడం. అంటే సడన్ గా అక్కడ అఘోరి వచ్చినప్పుడు అఘోరిని ఎంటర్ చేశారు, దాని అక్కడ పూజ చేసి బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఆ అఘోరిని చూసారా మీరు? అఘోరిని చూసాము మేము. కొత్తగా చూస్తున్నాం ఏంటంటే లేడీ అఘోరి అంటున్నారు, కానీ కాదు. తను ఒక ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఆమె ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి సరే భక్తి పరవశంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, శరీరాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తను ఒకటి అని నేను నమ్ముతా. కానీ విచ్చలవిడిగా అంటే మీడియా వాళ్ళైనా సరే ఫోకస్ చూపించడము. ఇంకోటి ఆమెది కూడా కొంచెం ఏంటంటే, నాకైతే నేను అఘోరలది విన్నాను, కానీ ఆమె స్టైల్ వేరేగా ఉంది. ఆ సొమ్ములైనా సరే, ఆ నగలైనా సరే, ఏ అఘోరి అంటే దేనికి వంశిపోవద్దు, ఏ దానికి కూడా. ఇప్పుడు ఆమె కార్ యూజ్ చేస్తుంది, అటువంటివి ఏవి ఉండదు అఘోరికి. ఫోన్స్ ఉండవు, వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలియదు, వాళ్ళు ఎప్పుడు పోయేది తెలియదు, వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. యూపీలో మీరు చూడొచ్చు, కుంభమేళలా ప్రభుత్వమే ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటది వాళ్ళ గురించి. వాళ్ళు వస్తారు ఎట్లా తెలియదు, వాళ్ళు పోయేది కూడా తెలియదు. వాళ్ళు అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక మీరు చూసిండొచ్చు ఒక వ్యూ, ఇక్కడ కేదార్నాథ్ పర్వతం దగ్గర అక్కడ కొండ ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉంది. ఆ కొండ మీదకించి ఒక అఘోర సాధువు ఆయన రావడానికి మనకు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 2 days ఎంతో టైం పడుతుంది. ఒక 5 నిమిషాలల్లో అక్కడ నుంచి ఇక్కడికి ప్రత్యక్షమయ్యాడు. అఘోరలు ఎక్కడన్నా మనం వెళ్ళాలి అంటే వాళ్ళ ధ్యానంతో ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు, ఈ భూమండలం కూడా చుట్టి రావచ్చు. అంటే వాళ్ళ సాధన, కఠోర సాధన అటువంటిది, వాళ్ళ తీసుకున్న దీక్ష అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోకం ఇప్పటి వరకు, ఈ భారతదేశం ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పటి వరకు మన గుడి గోపురాలు ఉన్నది, మన లోక కళ్యాణం జరుగుతుందంటే వాళ్ళ దిక్కెంచే. కానీ ఈమె వైఖర్యం చూస్తే మాత్రం ఆమె అఘోరనేనా కాదా, అఘోర ఇట్లుంటారా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనమాట. అంటే అఘోరలు ఎటువంటి అలంకార భూషితం ఏది ఉండదు. అఘోర కొట్టి కావాల్సింది రుద్రాక్ష, సరే కపాలం, విభూతి కూడా శ్మశాన బూర్దే వాళ్ళు యూజ్ చేస్తారు, అట్లా ఉంటది, యూజ్ చేస్తారు. లేదు విభూతి కూడా యూజ్ చేస్తారు. అట్లా వాళ్ళ అలంకార భూషితాలు కాదు. వాళ్ళు యోగ సాధన చేయాలి. హిమాలయ పర్వతాలు గుప్తంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు కంటికి కనబడరు. ఈ అఘోరలు, అసలైన అఘోరలు అయితే కంటికి కనపడరు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు, ఎక్కడి నుంచి పోయేది తెలియదు. సో ఈ అఘోరి ఇష్యూ చూసినప్పుడు మీకేమనిపించింది? మాకు కూడా చాలా డౌట్స్ వచ్చినాయి. ఏంటంటే ఫేక్ అఘోరి మాకు కూడా అనిపిస్తుంది, ఫేకే తను అన్నట్టు మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ దానికి లోపడరు. అంటే ప్రతి ఒక్క బట్టకైనా సరే, ఒక కట్టు వస్త్రమైనా సరే, ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క వస్త్రాన్ని దారపోస్తారు వాళ్ళు. అఘోర అంటే చిన్నది కాదు, ఒక్కొక్క ఉపదేశానికి ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క వస్త్రాన్ని దారపోస్తుంటారు. మీరు కూడా ఎంతో మంది అఘోరాలను చూసుంటారు. అంటే మీడియాలో అయినా సరే, యూపీలో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఉపదేశానికి ఒక్కొక్క వస్త్రం వదిలేస్తారు. దిగంబరి ఎప్పుడైపోతారంటే లాస్ట్ పీక్ స్టేజ్ వచ్చిన తర్వాత అన్ని సాధనల్లో ఆరితేరిన వాళ్ళే దిగంబర అయిపోతారు. ఓకే. సో అంటే సనాతన ధర్మం ఒకటి, సో లోక కళ్యాణం ఒకటి, సో మన హిందూ దేవాలయాల జరుగుతున్న దాడులకు సంబంధించి, సో ఇవన్నీ కాపాడడానికి నేను వచ్చాను అని చెప్పి కూడా అఘోరి చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా ఆమెకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ట్రాన్స్
ట్రాన్స్ లెక్క మారింది అంటే ఇప్పుడు ఆమె గుప్తంగా అంటే ఎన్ని రోజులని ప్రచారం ఆమంతలు ఆమె చేసుకోగలుగుతుంది, ఎన్ని రోజులు కాదు. ఎందుకంటే మీడియా మిత్రులైనా సరే ఎవరైనా సరే స్పీడ్ ఉన్నారు, ఫాస్ట్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ దాకా వాళ్ళ అమ్మనైనా దాకా ప్రూవ్ చేయడానికి అక్కడ దాకా కూడా వెళ్ళారు. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. ఆమె ఇంకా రహస్యాలు ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ కూడా బయటపడే రోజులు అతి తొందరలోనే ఉన్నది. అయితే అఘోరకి ఎప్పుడైనా సరే కోపము, క్రోధము, మోహము, కామము అన్ని అరికట్టుకుంటేనే అఘోరి. వాళ్ళు ఎంత పీస్ఫుల్ ఉంటారంటే అంత పీస్ఫుల్ ఉంటారు. కోపం రాదు వాళ్ళకు. అంటే మేము చూసిన లెక్కలు అయితే రాదు వాళ్ళ కోపము, ఆవేశం అవన్నీ ఉండదు. వాళ్ళు ఓన్లీ చూస్తారు సైగతో. అందుకని వాళ్ళు ఎవరితోని మనుష్యులతోని అంటే వాళ్ళు ఎప్పుడైతే అఘోరిలోకి వెళ్తారో మన మనుష్య జాతి నుంచి వాళ్ళు వేరే అయిపోతారు. వాళ్ళ 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 బతికేది స్టైల్ వేరే ఉంటది. మానవులకు కనెక్షన్ ఉండరు ఎప్పుడైనా సరే అఘోరి. ఓకే. సో ఇంకొక చిన్న డౌట్ ఉంది, ఆ ట్రాన్స్జెండర్స్ కి అలాగే జోగినీలకి ఆ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారమ్మా? ట్రాన్స్జెండర్స్ కి జోగినికి, ట్రాన్స్జెండర్స్ జోగిని అంటే మేము చిన్నతనంలో మాకు ఊహ తెలియని వయసులో అమ్మవారు మాకు పూనింది. 7 ఏళ్ల వయసులో నాకు అమ్మవారు రావడం జరిగింది, పూనడం జరిగింది. ఆ టైంలో మా వాళ్ళు దేవుడని గ్రహించి ఎన్నో పరీక్షలు మాకు కూడా మా గురువుల దగ్గర అయినా సరే మా ఇంట్లో అయినా సరే ఎన్నో పరీక్షలు పెట్టి అగ్ని ఉండాలు దొక్కిచ్చారు, పటాలు దొక్కిచ్చారు. లాస్ట్కి వచ్చే వరకు దేవునికి ఈ వద్దు, ఇవన్నీ నాకు సంసార బంధం వద్దు, ఓన్లీ అమ్మవారి పూజకి మేము అంకితం అని చెప్పి అప్పుడు జోగినిగా మారడం జరుగుతుంది. ఓకే. అమ్మవారి ఆలోచనలు, అమ్మవారి దీక్షల్లో ఉంటాయి, నిత్యం అందులో ఉంటాయి. బట్ ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు ఎంచుకున్న అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చూడకపోవడము, ఇంకా వాళ్ళకి ఏమి సోర్స్ ఉంటది, వాళ్ళకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఏంది మాకైనా సరే ఏది లేదు, మాకు పెన్షన్ లేదు, మాదైనా వాళ్ళదైనా ఒకటే. కానీ వాళ్ళు ఎంచుకున్న దారి అంటే వాళ్ళకు భగవంతుడు ఆ రాత రాసిండు, వాళ్ళు దాంట్లో ఉన్నారు, నడుస్తుంది. మాకు ఈ రాత రాసింది కాబట్టి మేము ఇందులో ఉన్నాము. అమ్మవారు వచ్చింది మాకు, మేము ధార్మికంగా అమ్మవారి సేవ చేస్తున్నాము, ధార్మికంగా పూజలు చేస్తున్నాము, మేము ధార్మిక దాంట్లోనే ఉన్నాం. వాళ్ళది ఏంటంటే ఇంకా భిక్షాటన, ఎక్కడ తోచని వాళ్ళు ఎక్కడి నుంచి సహాయం లేని వాళ్ళు ఏం చేస్తారు, భిక్షాటన చేస్తారు. కాబట్టి వాళ్ళు భిక్షాటన చేస్తారు ట్రాన్స్జెండర్స్. మేమేమో అమ్మవారి సేవలలో మేము ఉంటాం. ఓకే. ఇంకోటి జోనీలు ఎప్పుడు అమ్మవారి దీక్షలో అమ్మవారిని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, సో మీకు ఎప్పుడైనా స్వయంగా దేవుడు కనిపించాడంటే ఏం చెప్తున్నారు? అంటే కళల రూపంగానైనా సరే ఏదైనా ఒక సిమ్టమ్స్ చూపిస్తుంటది. అంటే స్వయంగా ఆమె రూపం ఇదే అని మనం చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే మేము కూడా మానవ మాత్రులమే. అమ్మవారి నీడ ఇప్పుడు స్వయంగా ఆ తల్లి నీడనే పడుతుంది అంతే తప్ప ఆ తల్లే వస్తే లోకం ఇంకా వేరే వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.